చాలా ఎక్కువ పార్ట్ అవుట్డోర్లో తీసినట్టున్నారు. అవునండి, మొత్తం ఎలా పాసిబుల్ అయింది ఇంత 57 డేస్లో? మామూలుగా 60 డేస్ అంటే తక్కువ, ఇప్పుడు ఈ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే. అంటే అదేనండి, ఇట్స్ ప్లానింగ్ అండి. కరెక్ట్గా మార్నింగ్ 7:30 స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఎక్కువ మనకి ఎక్కడ టైం పడుతుంది అంటేనండి, యాక్షన్ ఎపిసోడ్లో టైం పడుతుందండి. సో ముందే మాస్టరు డైరెక్టర్ గారు కూర్చునండి, ప్లస్ నైట్ ఎఫెక్ట్ జాతర ఫైట్ అది యాక్చువల్ 6 days ప్లాన్ చేసామండి. సో దాన్ని అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో పర్ డే ఎంత ఖర్చు అవుతుందని మాకు ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు సరేనండి 9 to 6 జనరల్గా 6 to 2 వేస్తామండి. సో మేము 6 to 6 చేసుకుని ఒక 6 days కంప్లీట్ చేయాల్సిన వర్క్ 3 days అలా తగ్గించడం అండి. అండ్ ఇక్కడ ఇట్స్ డెఫినెట్గా మా క్రెడిట్ ఏం కాదండి, అసలు యాక్టర్కి మేము రెడీగా ఉంటాం. లైటింగ్ అండి మనకి బాగా టైం పెట్టింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ నీ షాట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ షాట్ కూడా లైటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఆ ప్లానింగ్ తోటి అంటే డైరెక్టర్ గారును కెమెరామెన్ కోఆర్డినేషన్ వల్ల అంత 3 days మేము ప్రేయర్గా చేయగలిగామండి సినిమా. సో రాజా గారు కొద్దిగా బడ్జెట్ మిగిల్చారనమాట. ఖచ్చితంగా పెట్టించామండి. బట్ డెఫినెట్గా మాకెంత అయితే అంటే ఎవరు ఏ హీరో కానివ్వండి, ఏ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ని ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకోడు. తక్కువ మన అనుకున్న క్వాలిటీలో తీయాలనుకుంటాం కానీ. సో డెఫినెట్గా ఆయన బాగా ఖర్చు పెట్టారు. సో డెఫినెట్గా ఆ ఖర్చుకి మేము కూడా కొంచెం మా ప్రయత్నంగా ఉడతా భక్తి సాయంలాగా మేము కూడా అంత తగ్గిస్తాం ట్రై చేసామండి అంతే. సార్ మీరు కామెడీ క్యారెక్టర్లో ఎరగదీసేస్తారు, ఇప్పుడు ఇంటెన్స్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏది కష్టం రెండిట్లో? కామెడీ చేయటమే కష్టం అండి. ఎందుకంటే నవ్వించడం చాలా ఈజీ అండి. ఎవరైనా మనిషిని అంటే అది స్వతం అంటే మనం ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనిషిని నవ్వించడం చాలా ఈజీ అండి. ఏడిపించాలంటే చాలా ఈజీ. అంటే మన ఏదైనా ఒక అలా హర్ట్ చేసి మాట అంటే ఏడ్ చేస్తారు, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యాక్ట్ చేయడంలో కూడా నవ్వించడం ఐ థింక్ హాస్యం కష్టం అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు హాయ్ సార్. సార్ మీరు ఏ మూవీలో అయినా సరే ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తారు. సో మీరు రెగ్యులర్గా నాకు గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేను, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టారు అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉండము. సో ఏమన్నా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా? హీరోయిన్ అన్న సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇట్స్ ఎమోషన్ అండి. అంటే ప్రతి గొడవల్లోకి వెళ్తే మనం అంటే బచ్చలమల్లి అన్నవాడు నలుగురిని కొడితే అనంటే 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది బచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతాడు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయండి వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లో మీకు కట్ చేసాం, కానీ మీరు అనుకునేట్టు అలాంటి ఏమి ఉండదండి. ఓకే సుబ్బు గారు సార్ చెప్పండి. సుబ్బు గారు సార్. సార్ ట్రయల్ టీజర్ చాలా బాగుంది, ట్రయల్ అంతకంటే ఎక్కువ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి AAAకి వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం ఇది అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఏమి లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్. నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి హిట్ పడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. Hi. సో మీ సాంగ్స్ వచ్చేటప్పటికి మెలోడీలో ఒక సాంగ్ ఉంటుంది, నిన్నూరేలు సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అంటే ఫస్ట్ ఈ సినిమాలో నేను చేసినప్పుడు బచ్చలమల్లి హీరోనా విలనా అది కాదండి, ఈస్ డార్క్ షేడ్ ఉన్న గై అండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లరి నరేష్ కాదు, నాకు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత బచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలండి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. నేను ఎప్పుడన్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ గారు కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త అలాంటివి తీసుకున్నామంటారండి. ఈ సినిమాకి మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో మీ సాంగ్స్ బాగుంటలేదండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి. సో కొంచెం దాని జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథ అంతా ఓకే అయిపోయిన తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పా, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగులు ఒక సాంగ్ హిట్ అయ్యి మిగతా 3 సాంగులు కాదండి, 4 సాంగులకి 4 సాంగులు హిట్ అవ్వాలి. అలాంటి సాంగులు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే
షూటింగ్ స్టార్ట్ అవ్వకముందేనండి, ఒక 3 నెలల ముందే అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ రెడీ అయిపోయి రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైం అండి. సో ప్రతి అంటే కూర్చుని ఆయనతో మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలండి ప్రతిదీ డైరెక్టర్ చేయించుకున్నారండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హీరోకి చెప్తుంటారు మీ సినిమాలు మ్యూజిక్ బాగాలేదంటే మేమేం చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం అన్నీ చెప్తారండి. సో బట్ నేను అదే సుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకునైనా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలని మన విశాల్ గారితో కూర్చుని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఉగ్రం సినిమాలో చాలా స్టిఫ్గా ఉన్నారండి. అంటే అది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్టిఫ్గా ఉండారండి. బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి దట్ వే. నాకు అలా వద్దు సార్, ఇటు తాగుపోతాడు, గొడవలు పడిపోతుంటాడు, సో నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడన్నా మళ్ళీ నాకు ఆ స్టిఫ్నెస్ వస్తుంటే మళ్ళీ సార్ లూజ్ చేయండి అంటూ ఉండేవారు. సో అలాగ మొత్తం ప్రతిదీ ఆయన మైండ్లో పెట్టుకుని నా ఒక్క క్యారెక్టరే కదండి, ఇప్పుడు అమృత గారు కానివ్వండి అందరిది క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి ఎంత మీటర్లో ఉండాలి, ఏ మీటర్లో అంటే ఆయన డైలాగ్ ఉంది మూర్ఖత్వం బార్డర్ దాటేస్తుంది అని, అలాగా ఆయన బార్డర్ దాటకుండా మమ్మల్ని యాక్ట్ చేయించాడు. ఓకే, అమృత. సో నరేష్ గారి గురించి చెప్పవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన? అంటే సీన్స్ గురించి కాస్త చెప్పండి. యా ఖచ్చితంగా. ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎప్పుడు ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా. దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది మాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 take అంటే టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ గారు, సుబ్బు గారు, మీకు అమృత అంటే ఇష్టమా? అంటే మీ ప్రీవియస్ ఫిలింలో కూడా అమృత మీద లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది కదా. అవును. మీ లవర్ పేరు అమృతనా, లేదంటే అమృతకి మీకు కనెక్షన్ ఏంటి? నేను లవ్ చేసిన అమ్మాయి పేరు అమృతే. సో అందుకనే అమృత గారు అమ్మాయి నన్ను లవ్ చేయలేదు బ్రో, నేనే లవ్ చేసా, మళ్ళీ ఆ కనెక్షన్ ఎక్కువ. ఓకే, అందుకనే అమృత అయ్యర్ గారిని క్యాస్ట్ చేశారా, లేదంటే ఆవిడ టాలెంట్ని చూసి చేశారా, ఆవిడ బ్యూటీని చూసి చేశారా? టాలెంట్ చూసే. ఆ ఫస్ట్ సినిమాకి అయితే మాత్రం అమృత పేరు పెట్టడం కారణం ఆ అమృతే. ఓకే, ఆ అమృతకి ఈ అమృతకి తేడా ఏమైనా ఉందా? సినిమాలో ఏమైనా? ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సుబ్బు గారు సార్, ఇక్కడ ఇది బచ్చలమల్లి అనేది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ కొంచెం తమిళ ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యే, తమిళ నేటివిటీ కొంచెం అంటే రగ్గడ్నెస్ కానీ ఇదంతా. సో అక్కడ పాన్ ఇండియన్ రిలీజ్ లాగా ఏమన్నా చేసే అవకాశం ఉందా రాజేష్ గారు? రాజేష్ గారే కరెక్ట్. రిలీజ్ తర్వాత న్యూ ఇయర్కి ప్లాన్ చేద్దామని ఉందండి. అంటే డబ్ చేసేసా లేదండి? ఆల్రెడీ నాకు ఎంక్వైరీ వచ్చిందండి, ఇప్పుడు అంత టైం ఉండదు, క్వాలిటీ రాదని నేనే ఆపి రిలీజ్ తర్వాత వారం తర్వాత అక్కడ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్కి వెళ్తున్నాను. నరేష్ గారు, అల్ల నరేష్ గారు సార్, ఇక్కడ హాయ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్. రియల్ లొకేషన్స్లో షూట్ ఎక్కువ జరిగింది కదా, తుని ప్రాంతంలో, సరిసరి ప్రాంతాల్లో. సో అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంది, ఎలాంటి క్యారెక్టర్? సో ఆయన్ని కలిసారా ఎప్పుడన్నా ఇంతకుముందు? అలాంటి వాళ్ళని ఎవరన్నా కొంతమంది కలిసి ఏం తీసుకున్నారు? అంటే బచ్చలమల్లి అన్నవాడు అంటే డెఫినెట్గా చాలామంది నాకు తెలిసి మన అంటే ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది కాదండి మన ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ అన్న వాళ్ళ మీద చాలామంది ఇబ్బంది, అంటే ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక మనిషి, ఒక మగాడు ఎక్కువ మంది తాగేస్తే ఆ ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోదు, ఇలాంటి ప్రతి చోట ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు ఈ క్యారెక్టర్కి. దాంట్లో ఇది కొంచెం బార్డర్ దాటేస్తున్నాడు. అండ్ ఇది బేస్డ్ ఆన్, చెప్పాను కదండి, ఇన్స్పైర్డ్ బై ట్రూ పర్సన్ అని. సో ఆ బచ్చలమల్లి అన్నాను కలిశాను నేను ఫస్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు. 3 days అయిందని షూటింగ్కి. ఎవరో చెప్పారు నాకు తర్వాత వచ్చి, బచ్చలమల్లి ఇందాక వచ్చాడు, ఆయన మీద బేస్ చేసాం కదా అని. చూద్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. దాని తర్వాత ఒకరోజు డైరెక్టర్ గారిని అడిగి రమ్మన్నా. అంటే మనకు మైండ్లో ఉంటుంది కదండి, అంటే నన్ను ఊహించుకున్నారంటే అతను అంత టాల్గా ఉంటాడు, అంత ఇదిగా ఉంటాడని. ఈజ్ వెరీ, అంటే నార్మల్ హైట్ అండి, వెరీ యావరేజ్ హైట్ అండ్ వెరీ లీన్ లుకింగ్ పర్సన్. బట్ యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంటుందండి.
ఏంటి నాదే సినిమా అని నన్ను ఆపుతావేంటి, నేను ఇస్తేనే పర్మిషన్ ఈ సినిమాకి మేము ఆ టైటిల్ పెట్టుకున్నారు మీరు అని గొడవలు పడిపోయాడు సెక్యూరిటీతో. సో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. బట్ మనిషి కంప్రెస్ అయ్యాడంటే ఎన్ని తగ్గినా కూడా, ఆవేశాలు అన్ని తగ్గినా కూడా, బట్ లోపల బచ్చల మళ్ళీ ఆస్టిస్గా ఉందండి. సో ఇట్ వాస్ లైక్ హీఈస్ నవ్ హ్యాపీ. ఇప్పుడు మారిపోయాడు, ఆయనకి 2 పిల్లలు, వెరీ హ్యాపీ నవ్. ఓకే సార్. సుబ్బు గారు సార్. హాయ్ సార్. అంటే తుని ఏరియాలో, తుని పక్కన సత్యవరం జాతర అంటే ఆ చుట్టుపక్కల మండలాల్లో బాగా ఫేమస్. అంటే మీ చిన్నప్పుడు కూడా చూసాం. అవును సార్, అవును, అదే జాతర. అదే జాతర. సో అక్కడ తునిలోని సోరవరం, సంచుల కోట్లు ఇవన్నీ రియలిస్టిక్గా చాలా చేశారు. సినిమాలో కంటెంట్ వైజ్ చూస్తే రియలిస్టిక్ సీన్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ ఉంటుందో లేదా సినిమాటిక్ ఎంత వరకు? లేదు సార్, అన్ని రియలిస్టిక్గానే ఉంటాయి సార్. త్రూ అవుట్ సినిమా మొత్తం 100% రియలిస్టిక్గానే ఉంటాయి సార్. ఫైట్స్ కూడా మన ఊళ్ళో జరిగే కొట్లాట్లు ఉంటాయి చూడండి సార్, ఆ వేలోనే ఉంటాయి సార్. సినిమాటిక్ హైలు. ఇంకోటి ఏంటంటే కథ కూడా, సినిమా కూడా భూమి మీద ఉంటుంది సార్, గాల్లో ఉండదు. ఓన్లీ నేల మీద రూటెడ్గా ఉంటుంది సార్ సినిమా. కథ నేల మీద ఉంటుంది, క్యారెక్టర్స్ నేల మీద ఉంటాయి, అన్ని నేల మీదే ఉంటాయి సార్. మీలో చాలా డిఫరెంట్ చూసినా. అంతకుముందు సోలో బ్రతుకు నుంచి ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజా గారు సార్, సినిమాలన్నీ హైదరాబాద్లో షూట్ చేస్తే కొంచెం బడ్జెట్ కంట్రోల్లో ఉంటాయి. మొత్తం 57 డేస్లో 45 డేస్ అంతవరకు 3 షెడ్యూల్ 4 షెడ్యూల్ అక్కడే చేశారు లోకల్ ఏరియాలో. అక్కడ 2 షెడ్యూల్లే చేసాం. 2 షెడ్యూల్. ఆ షెడ్యూల్స్లో మీకు అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉందా, లోకల్ ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్? సార్, ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీన్ని ఎలా తీయాలని ఫిక్స్ అయ్యాం సార్. బడ్జెట్ కాదు, క్వాలిటీ. దానిలో ఏం తగ్గించుకొని క్వాలిటీగా తీయొచ్చు అనేది ప్లాన్ చేసుకొని చేసాం అంతే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు తెలుసు కదా ఈ సినిమాకి టెక్నీషియన్స్ అంతా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సినిమా తీయాలి సార్, లేదంటే ఈ సినిమా టచ్ చేయకూడదు సార్. అది నా ఒపీనియన్. నరేష్ గారు దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ సినిమాలతో పాటు మీరు చేసే క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గాలి సీను. సో అంటే మీ 1 లైన్ పంచెస్ కూడా చాలా బాగుంటాయి. గమ్యం సినిమాలో ఒకటి చెప్తారు, పులిబిడ్డ అంటే పులి మీ ఇంటికి వచ్చేద్దాం మీ అమ్మాడికి వెళ్ళిందని చెప్పి. సో బేసిక్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే అలాంటి పంచ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి సినిమాల్లో మాస్ ఇంకా అంతకు మించి ఉండాలి కదా. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఉండబోతాయి? ఫస్ట్ అలాంటిది ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. ఎందుకంటే మల్లిగడ్డ మీద ఎవరినో జోకులు వేస్తే ఆడికి మండిపోతుంది, ఊరుకోటి పల్లెమని బీగుతాడు. సో ఈ సినిమాలో కామెడీ హ్యూమర్ ఉంటుందండి. వైవహర్ష ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నారు, హరితేజ గారు ఉన్నారు. వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టూ హ్యూమర్ జరుగుతుంటుంది కదండి, అలా ఉంటుంది. కానీ పర్ సే ఆఫ్ కామెడీ ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ ఫైట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం లైటర్